ఓం శాంతి. ఈరోజు మమ్మ కోసం అనుభవాలు. కుంజదాది తన అనుభవాలు వినిపిస్తున్నారు. मातेश्वरी जीवन भर अटल अडोल और एक रस रही. मातेश्वरी జీవితమంతా కూడా అటల్ అంటే చలించని స్థితి, అడోల్ అంటే స్థిరముగా మరియు ఏకరసముగా ఉండేవారు. ब्रह्मा कुमारी दादी कुंज जी अपना अनुभव सुनाती हुए कहती है कि मैं तो बाल अवस्था में बांधेली थी. ब्रह्मा कुमारी कुंज दादी गारू తన అనుభవం వినిపిస్తూ చెప్తూ ఉన్నారు, నేను బాల్యావస్థలో బాందేలిగా ఉండేదాన్ని. వాళ్ళ ఇంట్లో బంధన, ఇక్కడ పంపించేవారు కాదు వాళ్ళ అమ్మ నాన్న. అయితే కుంజు దాది ఎవరో తెలుసా? ప్రకాష్ మణి దాది గారికి పిన్ని కూతురే అన్నమాట, కజిన్ प्रकाश मणि दादी की. हम लोगों को यज्ञ में आते मम्मा की पूरी पालना मेरी. దాది చెప్తున్నారు, యజ్ఞంలో రాగానే మాకు మమ్మ యొక్క పూర్తి పాలన లభించింది. मैं कई बार घर से बिना खाए आती थी, पता नहीं मम्मा को कैसे मालूम हो जाता था. वे हमें बिठा कर खुद भोजन खिलाकर घर भेजती थी और हमारे अंदर हिम्मत और उमंग उत्साह भरती थी. నేను కొన్నిసార్లు ఇంటి నుండి సత్సంగానికి వచ్చేటప్పుడు ఏమీ తినకుండా వచ్చేసేదాన్ని. కానీ మమ్మకి ఎలా తెలిసిపోయేదో ఆ విషయం తెలీదు. మమ్మ నన్ను కూర్చోపెట్టి స్వయం భోజనం తినిపించి నాకు ఇంటికి పంపించేవారు. మరియు మాలో సాహసము, ఉల్లాస ఉత్సాహాలు నింపుతూ ఉండేవారు మమ్మ. जिन कन्याओं को अपने माँ बाप से छुट्टी नहीं मिलती थी, वे ओम मंडली की ओम स्कूल में पढ़ने आती थी. ఆ సమయంలో ఇక్కడ యజ్ఞంలో ఉండిపోవటం కోసం ఏ కన్యలకైతే ఇంటి నుండి అమ్మా నాన్న నుండి పర్మిషన్ దొరికేది కాదో వారు ఏం చేసేవారంటే ఓం మండలి తరపున నడిచే ఓం స్కూల్ అని అక్కడ వచ్చి చదువుకుని వెళ్ళిపోతూ ఉండేవారంట బయట నుండి. ఉన్మేసి మేబీ ఎక్తి, అందులో నేను కూడా ఒక అమ్మాయిని. అలా వహా మరి పాలన మమ్మాసే హోతీ థీ, అక్కడ మా పాలన మమ్మ ద్వారా జరుగుతూ ఉండేది. స్కూల్కి వెళ్ళినప్పుడు मम्मा को देखने से ही लगता था कि जैसे वो हमारी माँ है. మమ్మని చూడగానే అనిపించేది ఆమె మా తల్లి అని. मम्मा हमें कहती थी कि बांदेलियों को तुम्हें ऐसे छुड़ाना है जैसे कि सती सीता को हनुमान ने रावण से छुड़ाया. మమ్మ ఎప్పుడు కూడా అనేవారంట, బాందేలీలను మీరు వెళ్ళి ఎలా విడిపించాలి అంటే వారికి సపోర్ట్ ఇచ్చి బాందేలి అక్కయ్యలను ఎలాగైతే సతీ సీతాదేవిని హనుమంతుడు వెళ్ళి రావణ్ నుండి విడిపించాడో అలా బాందేలి ఆత్మల్ని మీరు కూడా విడిపించాలి అని మమ్మ అనేవారంట. मम्मा युक्तियाँ बताकर शक्ति भरकर हमें निडर बनाती थी. उस समय मैं 9 साल की थी. మమ్మ ఈ విధంగా శక్తులు మమ్మ ఈ విధంగా యుక్తులు చెప్పి శక్తి నింపి మమ్మల్ని నిర్భయంగా తయారు చేసేవారు. ఆ సమయంలో నా వయసు 9 సంవత్సరాల వయసు ఉండేది.
అని కుంజదాది చెప్తున్నారు. मम्मा का शिव बाबा के साथ-साथ ड्रामा के ऊपर भी अटल निश्चय था. మమ్మాకు శివ్ బాబాతో పాటు డ్రామా పైన కూడా తెగనటువంటి నిశ్చయం ఉండేది. मम्मा ड्रामा के ऊपर हमें 2-2 घंटे क्लास कराती थी. మమ్మా డ్రామా విషయం కోసం చెప్పాలి అంటే 2 గంటలు క్లాస్ చేయించేవారు. मम्मा कहा करती थी कि जितना बाबा पर निश्चय उतना ही ड्रामा पर भी निश्चय होना चाहिए. మమ్మ అనేవారంటే ఎంత బాబా పైన నిశ్చయం ఉంటుందో మనకు అంతే డ్రామా పైన కూడా నిశ్చయం ఉండాలి. तभी आप ईश्वरी जीवन में एक रस अवस्था में रह सकेंगे. డ్రామా పైన కూడా పూర్తి నిశ్చయం ఉన్నప్పుడే ఈ ఈశ్వరీయ జీవితంలో ఏకరస స్థితిలో మీరు ఉండగలరు అని మమ్మ చెప్పేవారంట. मम्मा के सारे जीवन में हमने देखा कि ड्रामा पर अटल और अचल होने के कारण वे हमेशा एक रस रहती थी. మమ్మ జీవితంలో అంతా మేము చూసాము. డ్రామా అనే విషయం పైన ఆమెకు చలించినటువంటి ఒక స్థిరమైన నిశ్చయం ఉన్న కారణంగా ఆమె ఎప్పుడు కూడా ఏకరస స్థితిలో ఉండేవారు. మమ్మ ఏది జరిగిపోయినా చలించేవారు కాదు. డ్రామా అనేది బుద్ధిలో ఉండేది మమ్మకు. पूरे युद्ध स्थल यज्ञ के कारोबार में मम्मा ने బాబా నే మమ్మ కోహి ఆగే రక్క. పూర్తి యుద్ధ స్థలంలో అంటే యజ్ఞ సేవా కార్యక్రమంలో బాబా మమ్మానే ముందు ఉంచారు. యజ్ఞ హి మమ్మకే నామ్ పడతా. పూర్తి యజ్ఞమే మమ్మ పేరున ఉండేది. బాబా ట్రస్ట్ తయారు చేసి మమ్మాని హెడ్గా పెట్టారు కదా, మమ్మ పేరునే యజ్ఞం అంతా నడిచింది. स्थापना के हर कार्य में जितनी भी परीक्षाएं आई मम्मा ने शिव शक्ति सेना का नेतृत्व किया. స్థాపన యొక్క ప్రతి కార్యంలో ఎన్నైతే పరీక్షలు ఎదురయ్యాయో ఆ రోజుల్లో మమ్మ శివశక్తి సైన్యంగా ఈ శివశక్తి సైన్యానికి అక్కేలి యొక్క ఈ సైన్యంలో నేతృత్వం వహించారు, లీడర్ అయి. कितनी भी कठिन परिस्थितियां आई, विघ्न आई, लेकिन मम्मा ने हंसते हंसते अच्छा लड़ल होकर सामना किया और विजय प्राप्ति की. ఎన్ని కఠిన పరిస్థితులు వచ్చాయో, విఘ్నాలు వచ్చాయో, కానీ మమ్మ నవ్వుతూనే అచలడోల్ స్థితిలో ఉంటూ ఆ విఘ్నాలను ఎదుర్కొన్నారు మరియు విజయం పొందారు. सर्व के प्रति स्वभाव और సమభాव और श्रेष्ठ भाव, అందరిపైన సమభావం మరియు శ్రేష్ఠ భావం ఉండేది మమ్మకు. यज्ञ में सेवा करते समय एक बहन मुझे दी जाती थी. मुझे कहा जाता था कि उसको साथ लेकर సేవ పూరి करो. యజ్ఞంలో సేవ చేసేటప్పుడు ఒక అక్కని నాకు తోడిచ్చారు అని చెప్తున్నారు దాది, కుంజదాది. ఆ అక్కని తోడుగా ఇచ్చి చెప్పారంట, నీ డిపార్ట్మెంటు నువ్వు చేయవలసిన సేవ, ఈ అక్కని నీకు హెల్ప్ ఇస్తున్నాము, ఈ అక్కి సాయంతో నువ్వు సేవను పూర్తి చేస్తూ ఉండాలి అని చెప్పారంట. ఆమె తోడు తీసుకొని సేవ కంప్లీట్ చేస్తూ ఉండాలి అని. मैं मम्मा के पास जाकर कहती थी, मम्मा वो बहुत ढीली डाली है, बहुत धीरे धीरे काम करते हैं, मुझे फलानी दो ना, हम दोनों मिलकर जल्दी पूरा करेंगे. అప్పుడు కుంజదాది మమ్మ దగ్గరికి వెళ్ళి అనేవారంట, మమ్మ ఆ అక్కి చాలా డీలాడాలాగా ఉంటుంది, చాలా నెమ్మదిగా పని చేస్తుంది, ఆమె బదులు నాకు ఫలానా అక్కిని సాయం ఇస్తే నేను తొందరగా పని పూర్తి చేసేస్తాను, తొందరగా సేవ కంప్లీట్ అవుతుంది రోజు, అందుకని అక్కిని మార్చేసి ఆ చురుగ్గా ఉన్న అక్కిని నాకు ఇవ్వండి అని అన్నారంట. तब मम्मा कहा करती थी कि तुम कैसे जानती कि वो बहुत ढीली डाली है. అప్పుడు మమ్మ అడిగేవారండి, నీకెలా తెలుసు ఆమె డీలా డాలాగా ఉండే అక్కి అని, నువ్వేలా చెప్పగలుగుతున్నావు అన్నారంట. मैं कहती थी मम्मा मैं रोज देखती हूँ ना साथ में काम करते हुए. అయితే దాది అన్నారంట, మమ్మ రోజు నేను చూస్తున్నాను కదా నాతో పాటు పని చేస్తున్నప్పుడు ఆమె ఎంత నెమ్మదిగా చేస్తుందో అని అన్నారంట. मम्मा कहती थी, देखो हर एक में कोई ना कोई कमी कमजोरी होती है, मैं माँ हूँ ना, मुझे सबको सेवा का अवसर देकर उनका भाग्य बनाना है.
आज उसमें कमी है, तुम्हारे में जो कला है उसको देखते देखते कल जाकर वो अपनी कमी कमजोरियों को भर देगी और एक दिन वो भी तुम्हारे जैसे होशियार बन जाएगी. అయితే వెంటనే మా అమ్మ అన్నారంట, చూడు ప్రతి ఒక్కరిలో కూడా ఏదో ఒక లోపము, బలహీనత అనేది ఉంటుంది. నేను అందరికీ తల్లిని కదా! కాబట్టి నేను అందరికీ సేవ అవకాశం ఇచ్చి వారి భాగ్యాన్ని తయారు చేయాలి. వాళ్ళు డల్‌గా ఉంటారని నేను సేవ ఇవ్వకుండా ఉంచడానికి అవ్వదు. వాళ్ళ భాగ్యాన్ని నేను తయారు చేయాలి సేవ చేయించి వాళ్ళ ద్వారా. ఈరోజు ఆమెలో లోపం నీకు కనిపించవచ్చు. కానీ నీలో కళ ఉన్నట్లయితే, నీ కళను చూస్తూ చూస్తూ తన లోపాలు, బలహీనతల్ని తను పూర్తి చేసుకొని అంటే సమాప్తి చేసుకొని, ఒకరోజు ఆమె కూడా నీ నుండి ప్రేరణలు పొందుతూ నీలాగా తెలివైన వారిగా తయారైపోతాదేమో కదా! నీలా చురుగ్గా అయిపోతది. నీతో ఉండి నేర్చుకొని అని మా అమ్మ అలా చెప్పారంట. इसलिए सबको साथ में लेकर चलना. అందుకే అందరినీ మనం కలుపుకొని తోడు తీసుకొని నడవాలి అందరితో కలిసి అని మమ్మ చెప్పారంట. ऐसे हमें प्यार से समझाकर मम्मा शिक्षा देती थी. ఈ విధంగా ప్రేమతో అర్థం చేయిస్తూ మమ్మ మాకు శిక్షణ ఇచ్చేవారు అని చెప్తున్నారు దాది. మమ్మ हर चीज़ में हमारा ध्यान खींचवाती थी. मम्मा प्रति विषయంలో కూడా మా గమనిక కలిగించేవారు. एक बार कराची में एक बहन ने शरीर छोड़ा. उसकी मात्र 2-3 दिन ही तबीयत खराब रही. इतने में ही शरीर छोड़ा. ఒకరోజు ఒకసారి కరాచీలో ఉన్నప్పుడు ఒక అక్కయ్య శరీరం విడిచిపెట్టారంట. ఒక 2-3 రోజులే ఆరోగ్యం బాగాలేదంట, శరీరం వదిలేశారంట ఆమె. मम्मा ने सबको कहा, देखो सबको इसकी मृत्यु से सबक सीखना चाहिए. మృత్యుక कोई భరోసా नहीं. వెంటనే మమ్మ అన్నారంట, చూడండి ఈమె మృత్యు ద్వారా మనం పాఠ నేర్చుకోవాల్సి ఉంది. ఏంటంటే మృత్యు పైన నమ్మకం లేదు. ఈ రోజు వస్తుంది ఆ రోజు వస్తుంది అనుకోవడానికి లేదు. ये नहीं समझो कि हम तो अभी छोटे हैं, जवान हैं, हम तो अभी बहुत दिन जिएंगे. ఇలా అనుకోకండి, మేము చిన్నవాళ్ళం కదా, మేము యవ్వనావస్థలో ఉన్నాము, ఇంకా చాలా రోజులు జీవిస్తాము అని అనుకోవడానికి లేదు. नहीं కాల్ కభీ భీ ఆ సక్తా, అలా అనుకోవటానికి లేదు. మృత్యు ఎప్పుడైనా రావచ్చు అని మా అమ్మ అనేవారంట. इसलिए रोज रात सोने से पहले अपने आप से पूछो कि मैं अभी ही शरीर छोड़ने को तैयार हूँ, आज ही शिव बाबा का बुलावा आए तो एवर రెడీ हूँ. అందుకనే ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు మీలో మీరు ప్రశ్నించుకోండి, ఇప్పుడే ఒకవేళ నేను శరీరం వదిలేస్తే తయారుగా ఉన్నానా, ఈరోజే శివబాబా యొక్క పిలుపు వస్తే వెళ్ళిపోవడానికి ఎవరెడీగా ఉన్నానా అని ప్రశ్నించుకుంటూ ఉండండి అని మా అమ్మ నేర్పించేవారు అంట. యుక్తి రచకర్ बच्चों को योग्य बनाया और आगे बढ़ाया. యుక్తి రచించి పిల్లల్ని యోగ్యులుగా తయారు చేశారు, మరి ముందుకు నడిపించారు. మమ్మ कराची से ही मैं यज्ञ में राशन डिपार्टमेंट में असिस्टेंट के रूप में सेवा करती थी. कराचीలో ఉన్నప్పటి నుండి దాది చెప్తున్నారు, నేను ఈ యజ్ఞంలో రేషన్ అందరికీ ఇచ్చే డిపార్ట్మెంట్ ఏదైతే ఉంటుందో, రేషన్ అంటే భోజనం అందరికీ ఒక దగ్గరే తయారైపోతుంది కదా, రేషన్ అంటే అది కాదు, ఇంకా మిగిలినవి ఏవైనా వాళ్ళకి కావాల్సిన వస్తువులు ఇవ్వడానికి ఒక డిపార్ట్మెంట్ ఉంది, స్టోర్. ఆ డిపార్ట్మెంట్లోని అసిస్టెంట్గా ఉండేవారంట అక్కయ్య कुंजदादी. डिपार्टमेंट की हेड एक बहन थी. जब वो गई तो मम्मा ने मुझे कहा, कुंज तुम हेड बन, ये डिपार्टमेंट संभालो. డిపార్ట్మెంట్ హెడ్గా ఇంకో అక్కి ఉండేవారంట. ఆ అక్కికి సహయోగిగా అసిస్టెంట్గా కుంజదాది ఉండేవారంట. ఎప్పుడైతే ఆ అక్కి వెళ్ళిపోయారో అప్పుడు మమ్మ అన్నారంట, కుంజ నువ్వు హెడ్ కావాలి, ఈ డిపార్ట్మెంట్కి హెడ్ అయి నడపాలి అని చెప్పారంట. मैंने कहा नहीं मम्मा मैं हेड नहीं बनूंगी, నేను హెడ్ అవ్వను అన్నారంట కుంజదాది. उस समय तो स्टोर भरपूर था, बेकरी पार्टियाँ, अगर मैं किसी को कुछ ना कहूँ तो वो मुझे क्या कहेंगे.
ఆమె హెడ్‌గా ఉన్నప్పుడు నిండుగా ఉండేది స్టోరు. ఆమె వెళ్ళిపోయింది ఇప్పుడు. ఇప్పుడు బేకరీ పార్ట్ నడుస్తుంది. అంటే స్టోర్ ఖాళీ ఖాళీగా ఉంది. డబ్బు లేదు బాబా యజ్ఞంలో. బేకరీ పార్ట్. స్టోర్ ఖాళీగా ఉంటుంది. ఒకవేళ ఎవరైనా వచ్చి నాకేదైనా అడిగితే వస్తువు, లేదు స్టోర్‌లో అని నేను అంటే, వాళ్ళు నన్నేమంటారు? అందుకని నేను హెడ్ అవ్వను ఈ డిపార్ట్‌మెంట్‌కి అన్నారంట कुंजदादी। हेड किसी बड़ी बहन को बनाओ, मैं उसके असिस्टेंट बन सारे काम करूँगी। ఇంకెవరైనా పెద్దక్కిని హెడ్‌గా పెట్టండి ఆ డిపార్ట్‌మెంట్‌కి. నేను ఆమె కింద అసిస్టెంట్‌గా ఉండి సేవ చేస్తాను, పని చేస్తాను అని చెప్పారంట कुंजदादी। तब मम्मा मुझे बाबा के पास ले गई और बाबा से कहा, बाबा देखो कुंज कहती है कि రేషన్ డిపార్ట్‌మెంట్ की हेड नहीं बनूँगी। అప్పుడు మా అమ్మ ఏం చేశారంట, పుంజు దాదిని తీసుకొని బాబా దగ్గరికి తీసుకుని వెళ్ళారంట. బాబా ఎదురుగా తీసుకెళ్ళి బాబాతో అన్నారంట మా అమ్మ, బాబా చూడండి ఈ కుంజ్ బెహన్ చెప్తుంది, నేను రేషన్ డిపార్ట్మెంట్‌కి హెడ్ అవ్వను అంటుంది. ఈమె హెడ్‌గా ఉండి చూసుకోవాలని నేను సేవ ఇస్తుంటే, నేను హెడ్‌గా ఉన్నాను అంటుంది చూడండి బాబా అని తీసుకెళ్ళి బాబా ఎదురుగా చెప్పారంట మా అమ్మ. बाबा मुस्कुराए और बोले, ठीक है ना बच्ची, स्टोर शिव बाबा का है, कुंज उसकी इंचार्ज है, ये कैसे हो सकता है, वो ठीक बोलती हैं। బాబా వెంటనే చిరునవ్వు నవ్వుతూ చెప్పారంట, సరే బచ్చి, కరెక్టే కదా ఆమె చెప్పింది, స్టోర్ ఏమైనా ఆమె హెడ్ ఎలాగో అవుతుంది, శివబాబా హెడ్ కదా స్టోర్కి, ఆమె దీనికి ఇన్ఛార్జు, హెడ్ శివబాబా, దాన్ని నడిపించడానికి ఇన్ఛార్జ్ మాత్రమే ఈమె అది, ఈమె హెడ్ ఎలా కాగలదు, కరెక్టే చెప్తుంది కదా అన్నారంట. शिव बाबा के स्टोर के लिए हेड मैं हूँ ना, कुंज मेरे असिस्टेंट बनकर सेवा करेगी, शिव बाबा स्टोर కోసం హెడ్ నేనున్నాను కదా, కుంజ్ బెహన్ నా అసిస్టెంటే సేవ చేస్తారు అని బాబా అన్నారు. బాబా హెడ్, అసిస్టెంట్ కుంజదాది అని బాబా యుక్తిగా అలా మొత్తానికి ఆ సేవ అప్పచెప్పారు. इस प्रकार मम्मा युक्ति रचकर हर बच्चे को जिम्मेवारी देकर अथवा दिलाकर आगे बढ़ाती थी। ఈ రకంగా మమ్మ యుక్తులు రచిస్తూ ప్రతి పిల్లలకు బాధ్యత ఇచ్చి మరియు బాబా ద్వారా బాధ్యత ఇప్పిస్తూ ముందుకి నడిపించేవారు మమ్మ। जब बाबा मुझे सेवा के लिए बाहर भेजना चाहते थे तो मैं बाबा से जुदा होना नहीं चाहती थी। ఎప్పుడైతే 1952లో బెగరి పాట తర్వాత బాబా మీరు విశ్వ కళ్యాణం కోసం బయటకు వెళ్ళాలి, బ్రాంచెస్ ఓపెన్ అవ్వాలి అని బాబా పంపించారు కదా బయటకు, సెంటర్స్ తెరిచి సెంటర్ ఇన్ఛార్జీలుగా దాదీలను తయారు చేసి, అప్పుడు కుంజ దాదీకి కూడా బాబా చెప్పారంట బయటకి వెళ్ళాలి నువ్వు సేవ కోసం. అయితే కుంజ దాది అంటున్నారు, నాకైతే బాబా నుండి దూరం అవ్వడానికి ఇష్టం లేదు। बाबा मुझे जाने के लिए कहते थे तो मैं बाबा को कहती थी कि बाबा मैं आपको छोड़कर नहीं जाऊंगी। బాబా ఎప్పుడు పిలిచి చెప్పేవారు నువ్వు వెళ్ళాలి సేవ కోసం అని, దాది అనేవారంట బాబా నేను మిమ్మల్ని వదిలి విడిచిపెట్టి వెళ్ళను నేను అని। एक बार बाबा ने मुरली में सभा में कह दिया, देखो मैंने कुंज को वर्तीय पौंड समझा था, वो वर्त नाट्य पेन्नी निकली। ఒకరోజు మురళి క్లాస్లో అందరి ముందు సభలోని బాబా అన్నారంట, ఈ కుంజ్ ఈమె ఎవరైతే ఉన్నారో కుంజ్ దాది, ఈమెను నేను వర్తి పౌండ్ అంటే విలువైన విలువైన కాయిన్గా, విలువైన పౌండ్గా తయారు చేశాను నేను, విలువైన రూపాయిగా, కానీ ఆమె పనికిరాని పైసగా తయారై కూర్చుంది అన్నారంట బాబా సభ మధ్యలోని। फिर भी मैं कहती थी कि बाबा मैं आपसे दूर नहीं जाऊंगी, అంత బాబా సభ మధ్యలో అన్నా కూడా దాది నేను వెళ్తానని ఒప్పుకోలేదంట, నేను మిమ్మల్ని వదిలి దూరంగా వెళ్ళాను బాబా అన్నారంట। एक दिन ब्रज कोटी में मम्मा झूले में बिठा कर मुझे कहने लगी, कुंज तुमसे बाबा क्या चाहते हैं। ఒకరోజు బ్రజ్ కోటిలో అంటే అప్పుడు ఇంకా పాండవ్ భవన్ ఆ జాగాలోకి రాలేదు, బ్రజ్ కోటి అని ఇంకో బిల్డింగ్లో ఉండేవారు అందరూ ఆబులోనే।
అక్కడ మా అమ్మ ఒకరోజు ఊయల్లో కూర్చోపెట్టుకొని తనతో పాటు కుంజదాదిని కుంజదాదితో అన్నారంట మా అమ్మ. "కుంజు, నీ నుండి బాబా ఏం ఆశిస్తున్నారు తెలుసా?" అని. मैंने कहा, "मम्मा, बाबा चाहते कि मैं सेवा पर जाऊँ। मेरे में वो शक्ति नहीं कि मैं बाबा से दूर रहूँ." అయితే కుంజదాది అన్నారంట, "బాబా ఏం ఆశిస్తున్నారో తెలుసు. బాబా నా నుండి ఇదే ఆశిస్తున్నారు. నేను బయటకు సేవ కోసం వెళ్ళాలి. మధుబన్ వదిలి, బాబాను వదిలి సేవ కోసం వెళ్ళమని బాబా నాకు చెప్తున్నారు" అని. కానీ నాలో అంత శక్తి లేదు. బాబా నుండి దూరంగా వెళ్ళి ఉండేంత శక్తి నాకు లేదు అని అన్నారంట కుంజదాది. మురళీ సమ్ముఖ సున్నే కే బదులే కాగజ్ పర్ పఢూं, యే మేరే సే నహీ హో సక్తా. అక్కడికెళ్ళాక ఇక్కడైతే రోజు సమ్ముఖంగా బాబా ఎదురుగా కూర్చొని మురళి వింటున్నాను నేను. అక్కడికెళ్ళాక కాగితం మీద ప్రింట్ అయిన మురళి నేను చదువుకోవాలి. అది నా వలన కాదు అన్నారంట కుంజదాది. मैं तो वहाँ रोती रहूँगी, वो रोती रहूँगी तो సేవ कैसे करूँगी? ఇలా బాబా నుండి నేను దూరంగా ఉంటే అక్కడికెళ్ళి ఏడుస్తూ ఉంటాను కదా! బాబా సమ్ముఖ యొక్క ప్రాప్తి లేక ఏడుస్తూ ఉంటేదాన్ని నేనెలా సేవ చేస్తాను అక్కడ కూర్చొని? అందుకే నేను వెళ్ళను అని అన్నారంట కుంజదాది. అంటే ఎంత ప్రయత్నించినా బాబా సభలోనే చెప్పినా, మా అమ్మ అంత పర్సనల్‌గా కూర్చోబెట్టి ప్రేమతో చెప్పినా కూడా ఒప్పుకోలేదు కుంజదాది. तब मम्मा ने कहा, "देखो बच्ची, जब बाबा तुमसे सेवा चाहते तो वो ज़रूर तुम्हें शक्ति देंगे, डरो नहीं." అప్పుడు మా అమ్మ చెప్పారంట, "देखो बच्ची, బాబా స్వయంగా నీకు సేవ ఇస్తున్నారు కదా! నీతో సేవ చేయించుకోవాలనుకుంటున్నారు. తప్పకుండా నీకు బాబాయే శక్తి ఇస్తారు నువ్వక్కడ ఉండగలిగేలా. భయపడకు" అని అన్నారు అంట. బాబా को हाँ कहो, कुछ नहीं होगा, सब ठीक हो जाएगा. నువ్వు బాబా చెప్పినప్పుడు, "హా! బాబా నేనెళ్తానని హా! అను. ఏం అవ్వదు. అంతా బాగానే ఉంటది. నువ్వు బయటకెళ్ళడానికి భయపడకు" అని చెప్పారంట మా అమ్మ. నువ్వు ఆ అంటే అంతా బాగానే జరుగుతుంది. బానే ఉంటది. బాబా ఆర్డర్ ఇచ్చారంటే, ఉండమని చెప్పారంటే శక్తి కూడా నీకిస్తారు అని అన్నారు అంట మా అమ్మ. దాదీలందరూ ఇష్టం లేకుండానే అలా బయటకి సెంటర్స్‌లో వెళ్ళి ఉన్నారనమాట అప్పుడు. ऐसे समझाकर मेरे में ताकत और उत्साह भरकर मम्मा बाबा के पास ले गई. ఈ విధంగా మా అమ్మ నాకు చాలా అర్థం చేయించి, నాలో శక్తి నింపి, ఉత్సాహం నింపి, బాబా దగ్గరికి తీసుకొనెళ్ళారు అక్కడి నుండి. హ్మ్. అంటే బాబా ఇప్పుడు ఒప్పుకుంటది ఈమె అని చెప్పటం కోసం తీసుకెళ్లారు. और बाबा से कहा कि कुंज सर्विस पर जाने के लिए तैयार हैं. బాబా ఎదురుగా తీసుకునెళ్ళి మా అమ్మ చెప్పారంట, "బాబా ఇప్పుడు ఈ కుంజ్ దాది సర్వీస్‌లో వెళ్ళడానికి తయారయింది, ఒప్పుకుంటుంది" అన్నారంట మా అమ్మ. మగర్ మై ఏక్‌దమ్ చుప్ రహీ. కానీ నేనైతే సైలెంట్‌గానే ఉన్నాను బాబా ఎదురుగా. నేనేం మాట్లాడలేదు. బాబా నే కహా, "वो कहाँ बोलती है, चुपचाप खड़ी है." అయితే మా అమ్మ ఏమో, "ఈమె రెడీయే బాబా, ఒప్పుకుంటుంది వెళ్ళడానికి" అంటే, ఇప్పుడు బాబా అన్నారంట, "ఆమె ఎక్కడ మాట్లాడుతుంది, నిశ్శబ్దంగా నిలబడి ఉంది. ఆమె నోటితో చెప్పితే కదా" అన్నారంట బాబా. तो मैं धीरे-धीरे बोली, "बाबा, मैं सर्विस पर जाने के लिए तैयार हूँ." ఇంకా విధి లేక నెమ్మదిగా చిన్న స్వరంతో కుంజదాది చెప్పారంట, "బాబా, నేను సర్వీస్‌కెళ్ళడానికి రెడీయే, వెళ్తాను" అని. मम्मा एक माँ की तरह मेरे में धैर्य, उमंग, उल्लास भरकर बाबा के पास ले गई और सेवा में आगे बढ़ने का సుఅవసర్ ప్రదాన్ కియా. ఈ విధంగా మా అమ్మ ఒక తల్లి మాదిరిగా నాలో ఒక ధైర్యము, ఉత్సాహము, ఉల్లాసము నింపి బాబా ఎదురుగా తీసుకుని వెళ్ళారు. మరి సేవలో ముందుకెళ్ళే అవకాశం నాకు ఇప్పించారు. इस प्रकार మమ్మ సబ్ తరహకి ట్రైనింగ్ దేతి థీ. ఈ విధంగా మా అమ్మ అన్ని రకాలుగా మాకు ట్రైనింగ్ ఇచ్చేవారు అని చెప్తున్నారు దాది. దాది ప్రకాష్ మణి और मैं పట్నా में रहती थी. అప్పుడు బయటకెళ్ళాక నేను మరియు దాది ప్రకాష్ మణి ఇద్దరు కలిసి పట్నాలో ఉండేవాళ్ళము అని చెప్తున్నారు దాది. వహా ఏక్ భాయి థా, వో అప్నీ హీ స్వభావ్ కా థా. అయితే పట్నాలో ఒక అన్నయ్య వస్తూ ఉండేవారంట. ఆ అన్నయ్య తన స్వభావమే తనది. అలా ఉండేవాడు.
वो हम लोगों से ज़बरदस्ती करता था कि सेवा करने आप वहाँ ना जाओ, यहाँ ना जाओ. ఆ అన్నయ్య జబర్దస్తి చేసేవారంట అక్కేళ్ళ ఏమని, సేవ చేయడానికి అక్కడికెళ్ళకండి, ఇక్కడికెళ్ళకండి, ఆయన డైరెక్షన్‌లో నడవాలన్నట్టు అలా జబర్దస్తి డిమాండ్ చేసి నడిచేవాడంట ఆ అన్నయ్య. हमने सोचा मम्मा आएगी तो हम मम्मा को उस भाई की सारी बातें बताएंगे. అయితే వీళ్ళు అనుకున్నారంట మమ్మ రాని, మమ్మ వస్తే మమ్మకి అన్నీ కోసం అన్నీ చెప్పేద్దాం అని అనుకున్నారంట. मम्मा के आते ही हमने मम्मा से कहा, मम्मा हम जब आपके साथ बैठते तो उस भाई को हमारे साथ नहीं बिठाना. అయితే మమ్మతోని దాదీలు చెప్పారంట, మమ్మ మీరు ఎప్పుడైతే కూర్చుంటారో మీతో పాటు మేము కూర్చుంటామో అప్పుడు ఆ అన్నీని మాతో పాటు కూర్చోపెట్టకండి అని అన్నారంట. ఆయన స్వభావమే వేరు అనేసి. मम्मा कहती थी नहीं देखो मैं उसका गेस्ट हूँ, अब मैं उसको कैसे शिक्षा दूंगी, तुम लोग सयाने बन जाओ. మమ్మ పట్న వెళ్ళినప్పుడు జరిగిన విషయాలు ఇవి. నేను పిలిచి కూర్చోబెట్టకండి మేము కూర్చున్నప్పుడు అనేవారంట దాది వాళ్ళు. అప్పుడు మా అమ్మ అన్నారంట, చూడండి నేను నీకు గెస్ట్, ప్రస్తుతం నేను అంటే పట్నా సెంటర్కి మధుబన్ నుండి వచ్చారంటే గెస్ట్ కదా మా అమ్మ. ఇప్పుడు నేను అతనికి ఎలాగా శిక్షణ ఇస్తాను, అది కాదు ఇది కాదు ఇలా ఉండాలి అలా నేనేం చెప్పగలను. అందుకని ఇక్కడ మీరు ఉంటున్నారు కాబట్టి మీరే తెలివిగా తయారైపోండి వాళ్ళకి నేర్పించేలాగా అని అన్నారంట మా అమ్మ. ऐसे कह कहकर छोटों को भी बड़ा बना देती थी. ఇలా మాకు చెప్పుతూ చెప్పుతూ నేర్పిస్తూ చిన్నవాళ్ళని కూడా పెద్దవాళ్ళగా తయారు చేసేసేవారు మా అమ్మ. ऐसे वैसे వ్యక్తిयों को भी कैसे హ్యాండిల్ करे वो యుక్తి भी మా అమ్మనే సిక్కాయి. అలాంటి వ్యక్తులు ఎవరైనా వచ్చినా వాళ్ళని ఎలా హ్యాండిల్ చేయాలి సేవలోని, అది కూడా యుక్తి మా అమ్మ మాకు నేర్పించారు. ऐसे वैसे को भी कैसे झुका देना ये मम्मा की बड़ी विशेषता थी. ఇలాంటి వాళ్ళు ఉల్టా సుల్టాగా నడిచే వాళ్ళని కూడా ఎలా వంగేలాగా చెయ్యాలి అనేది మమ్మాలో చాలా గొప్ప విశేషత ఉండేది. जब पटना में सरस्वती की पूजा हुई थी तो उस बाई ने ही मम्मा को जेवर आदि से खूब सजाकर 56 प्रकार का भोग लगाया था. ఎప్పుడైతే పట్నాలో సరస్వతి పూజ అని పెట్టారు, మమ్మకు పూజ అనేది అంటే మమ్మకు సన్మానం. అప్పుడు ఆ అన్నయ్య మమ్మ కోసం నగలు అన్నీ కొని పెట్టారట మమ్మని అలంకరించడానికి. బాగా అలంకరించారంట, చాలా నగలు తెచ్చి ఆ అన్నయ్య. తర్వాత 50 రకాల భోగు కూడా తయారు చేసి పెట్టండి అని ఆయన పెట్టించారంట. 56 రకాల భోగు మమ్మ సన్మానం సందర్భంగా. అంటే ఎంత మార్పు మమ్మ వాళ్ళు వచ్చేలాగా ఎలా అది మాకు నేర్పించారు అని చెప్తున్నారనమాట కుంజదాది. బేహద్ విశ్వాస్ और प्यार, अनंतమైన विश्वास मरे प्रेम ఉండేది मम्मा लो. मम्मा को बाबा की हर बात पर इतना निश्चय रहता था कि बाबा की बातों पर किसी यज्ञवत्स की टीका टिप्पणी सुन ही नहीं सकती थी. మమ్మకు బాబా యొక్క ప్రతి మాట పైన ఎంత నిశ్చయం ఉండేదంటే బాబా మాటలను తీసుకొని ఎవరైనా యజ్ఞవత్సలు వచ్చి కంప్లైంట్స్ లేదా వ్యతిరేకంగా మాట్లాడితే బాబా మాటల కోసం మమ్మ వినలేకపోయేవారు. బాబా కే మహావాక్యం పర్ బేహద్ ప్యార్ और విశ్వాస్. అంతలా మమ్మకు బాబా మహావాక్యాలపైన అనంతమైన ప్రేమ మరియు విశ్వాసం ఉండేది. एक बार मैंने मम्मा से कहा, मम्मा देखो बाबा ने आज इस पॉइंट को बदल दिया. पहले कहते था मैं ज्योतिर्लिंगम हूँ, अभी कहता मैं ज्योतिर्बिंदु हूँ, ये क्या है. ఒకసారి కుంజదాది మమ్మతో అన్నారంట, మమ్మ చూడండి బాబా ఈరోజు ఈ పాయింట్ని మార్చేశారు కంప్లీట్గా. బాబా మొదట్లో చెప్పేవారు నేను జ్యోతిర్లింగం రూపము అని, ఇప్పుడేమో నేను జ్యోతిర్బిందు అంటున్నారు, ఇదేంటి మార్చేశారు బాబా పాయింట్ని అని.
तब मम्मा तपाक से बोली, जब बाबा ने ज्योतिर्लिंगम अथवा ज्योति स्वरूप बताया था तो तुमको साइज माप कर बताया था क्या कि कितना है? ये बात बिल्कुल मम्मा नहीं सुन सकती थी कि బాబా ने పాయింట్ బదల్ది. ఇప్పుడు వెంటనే మమ్మ అన్నారంట, ఎప్పుడైతే బాబా నేను జ్యోతిర్లింగాన్ని అని గాని లేదా జ్యోతి స్వరూపాన్ని అని గాని చెప్పినప్పుడు సైజ్ ఏమైనా కొలిచి నీకు చెప్పారా? హ్మ్. నువ్వు అలా చెప్తున్నావు. పెద్ద రూపం, చిన్న రూపం మార్చారు బాబా అని. ఎంత పెద్ద, ఎంత చిన్న అవన్నీ సైజులు చెప్పారేంటి? అది ఎంతైనా కావచ్చు బాబా చెప్పే స్వరూపం. బిందువు చిన్న బిందువు కావచ్చు, పెద్దదైనా కావచ్చు. అది సైజు నేను చెప్పలేదు కదా బాబా అని అన్నారంట మా అమ్మ. అంటే ఈ విధంగా మా అమ్మ బాబా పాయింట్స్‌ని ఎవరైనా బాబా పాయింట్ మార్చేశారు, మార్చేస్తున్నారు అలా అంటే వినలేకపోయేవారు మా అమ్మ. బాబా ఏది చెప్పినా దాని మీద సంపూర్ణ విశ్వాసం ఉండాలి అనే పద్ధతిలో ఉండేవారు మా అమ్మ. हमें कहा करती थी, उस समय तुम छोटे थे, बिंदु क्या है नहीं समझ सकते थे, कुछ तो समझ में आए, इसलिए बाबा अपना रूप ज्योतिर्लिंगम अथवा ज्योति स्वरूप बताते थे. మమ్మ అన్నారంట, ఆ సమయంలో మీరు చిన్న పిల్లలు, చిన్నవాళ్ళు, బుద్ధి చిన్నది. బిందువు ఏంటనేది అర్థం చేసుకునేంత బుద్ధి లేదు మీకు. అందుకని మీకు ఎంతో కొంత అర్థం కావాలి అనే భావనతో బాబా తన రూపం జ్యోతిర్లింగము లేదా జ్యోతి స్వరూపము అని చెప్పేవారు. आज बाबा ने तुमको अपना ఒరిజినల్ మూల్ స్వరూప్ జ్యోతిర్బిందు బతా దియా. అర్థం చేసుకున్న తర్వాత ఇప్పుడు బాబా తన ఒరిజినల్ రూపం మూల స్వరూపం జ్యోతిర్బిందు అని తెరిచారు ఈ రహస్యం అని మా అమ్మ ఇలా చెప్పేవారంట. బాబా కా అసలీ రూప్ జ్యోతిర్బిందు హే, గుణం కా వహీ సింధు హే. బాబా అసలు రూపం జ్యోతిర్బిందువే, గుణాలలో అతడు సింధు, సముద్రం లాంటి వాడు అని ఇలా మా అమ్మ అర్థం చేయించారంట. తర్వాత कराची की बात ही मैं दादा विश्व किशोर और दादा विश्वरतन मैं दादा विश्व किशोर और दादा विश्वरतन आदि मिलकर चित्र बनाते थे. కరాచీలో ఉన్నప్పుడు జరిగిన విషయం, ఆబులో రాకముందు కరాచీలో ఉన్నప్పుడు జరిగిన విషయం ఏంటంటే కుంజదాది చెప్తున్నారు, నేను దాదా విశ్వకిషోర్ దాదా, తర్వాత దాదా విశ్వరతన్, మేము ముగ్గురము కలిసి చిత్రాలు తయారు చేస్తూ ఉండేవాళ్ళము. एक दिन में ज़्यादा से ज़्यादा 2-4 చిత్ర బనా సక్తే थे. ఒక రోజుకి 2 కానీ లేదా 4 కానీ 2 నుండి 4 వరకు చిత్రాలు తయారు చేయగలిగే వాళ్ళం మేము ముగ్గురు కూర్చొని అని చెప్తున్నారు దాది. एक दिन बाबा ने कहा, मम्मा प्रिंसेस एलिजाबेथ का बर्थडे है, मैं चाहता हूँ कि उस दिन उसकी फैमिली के 108 लोगों को ये चित्र जाए. ये हो सकता है? ఒక రోజుకి 2 నుండి 4 చిత్రాలు చేయగలిగే వాళ్ళంట వీళ్ళు తయారు చేయడం. ఒకరోజు బాబా పిలిచి మమ్మాని పిలిచి బాబా అన్నారంట, మమ్మ రాజకుమారి ఎలిజబెత్ యొక్క బర్త్డే వస్తుంది అంటే అప్పుడు కరాచీలో ఉన్నప్పుడు అంటే 1937 అది. అప్పుడు ఇంకా బ్రిటిష్ వాళ్ళ రాజ్యం ఉంది కదా ఇక్కడ. బాబా అప్పుడు అన్నారంట, ప్రిన్సెస్ ఎలిజబెత్, రాకుమారి ఎలిజబెత్ యొక్క బర్త్డే వస్తుంది, బర్త్డే ఉంది. ఆ రోజుకి వాళ్ళ ఫ్యామిలీలో ఉన్న వాళ్ళకి 108 మందికి నేను ఈ చిత్రాలు ఇవ్వాలనుకుంటున్నాను. వీలవుతుందా? చేయించగలరా? అని మమ్మను బాబా అడిగారంట. మమ్మనే కహా, జీ బాబా. మమ్మ వెంటనే అలాగే బాబా అనేస్తారంట. हमारे पास आकर मम्मा ने कहा, देखो मैंने तो बाबा को हाँ कह दिया है, 15 दिन में 108 चित्र बनाने हैं.
తర్వాత ఈ ముగ్గురు కథ చిత్రాలు చేసేవారు కుంజదాది కూడా ఉన్నారు అందులో. విశ్వకిషోర్ దాదా, విశ్వరతన్ దాదా. వీళ్ళ దగ్గరకొచ్చి మా అమ్మ అన్నారంట, "చూడండి, నేను బాబా ఈ సేవ అప్పచెప్తే హాజీ అన్నాను అయిపోతుంది చేసిస్తామని. కాబట్టి మీరు 15 రోజుల్లో 108 చిత్రాలు తయారు చెయ్యాలి" అని చెప్పారంట మా అమ్మ. तब हमने कहा मम्मा 1 दिन में मुश्किल से 2-3 चित्र ही बनते, 15 दिनों में 1 सवा चित्र कैसे बन सकते हैं? आप ही बताओ. అప్పుడు కుంజదాది అన్నారంట, "మమ్మ, ఒక రోజుకి 2 గాని, 3 గాని చిత్రాలే తయారు చేయగలుగుతున్నాం. అటువంటిది 15 రోజుల్లో 108 చిత్రాలు మేమెలా తయారు చేయగలం చెప్పండి. మీరే చెప్పండి. 15 రోజుల్లో 108 చిత్రాలు ఎలా తయారైపోతాయి?" అని అడిగారంట కుంజదాది. मम्मा कहती थी, "हमें कौन बोल रहा है? बाबा हमें कहे चंद्रमा को उतार कर यहाँ लगाओ, तो भी हमें चंद्रमा को उतार कर यहाँ लगाना चाहिए." మా అమ్మ వెంటనే అన్నారంట, "మనకెవరు చెప్తున్నారు ఇది డైరెక్షన్? ఎవరిచ్చారనుకుంటున్నారు? హ్మ్. బాబా. బాబా డైరెక్షన్ అంటే చంద్రుడిని దించి ఇక్కడ తెచ్చిపెట్టండి అన్నా కూడా చంద్రుడిని దించి ఇక్కడ తేవాలి మనం" అన్నారంట మా అమ్మ. बाबा के मुख से ये वाक्य निकला है तो कैसे नहीं होगा? బాబా నోటి నుండి వచ్చిన వాక్యాలివి. మనం ఈ చిత్రాలు తయారు చేసి ఇవ్వాలి అని. అది జరగకపోవడం అనేది ఎలా జరుగుతుంది బాబా డైరెక్షన్ ఇచ్చారంటే? అవ్వదని మీరెందుకు అనుకుంటున్నారు? అన్నారంట మా అమ్మ. सच में मम्मा एकदम शक्ति रूपा बनकर पूरे विश्वास से बोलती थी. నిజంగా మా అమ్మ పూర్తి శక్తి రూపంగా తయారై, పూర్తి విశ్వాసంతో మాట్లాడేవారు. सचमुच वो काम 2 दिन पहले पूरा हो जाता था. इतनी शक्ति और दृढ़ विश्वास था मम्मा में. నిజంగా మా అమ్మ బాబా దగ్గర హాజీ అనేసాక మాకొచ్చి ఇలా చెప్పాక అది ప్రయత్నించి చేసిన తర్వాత నిజంగా ఆ పని 2 రోజుల ముందే పూర్తయిపోతుండేది అని చెప్తున్నారు. ఏ పనైనా గాని ఎంత కఠినమైందైనా. అంటే ఆ చిత్రాలు కూడా 2 రోజుల ముందే తయారైపోయి ఉంటాయి. అంత శక్తి మరియు దృఢ విశ్వాసం ఉండేది మా అమ్మలోని. మా అమ్మ గుణం और शक्तियों की भंडार थी. మా అమ్మ గుణాలు మరియు శక్తుల యొక్క భండార్‌గా ఉండేది. उनका वर्णन करना किसी से भी साध्य नहीं है. ఆమెను వర్ణించడం ఎవరికీ సాధ్యం కానిది. मम्मा का शुरू से ही अव्यक्त और फरिश्ता रूप था. మమ్మలో ప్రారంభం నుండి అవ్యక్త రూపం, ఫరిస్తా రూపం కనిపిస్తూ ఉండేది. हमारा पुरुषार्थ प्रोग्राम प्रमाण होता है परंतु मम्मा का पुरुषार्थ नेचुरल था, सहज रीति का था. మన పురుషార్థం అంటే దాతి వాళ్ళు గ్రూప్స్ ఉండేవి కదా! నిన్న మీరు విన్నారు కదా! 7, 7గురు బాబా ఒక గ్రూప్ తయారు చేసి ఆ గ్రూప్‌కి పేరు పెట్టేవారు బాబా. సుప్రీం గ్రూప్, ఫలానా గ్రూప్. వాళ్ళకి ప్రోగ్రామ్ ఇచ్చేవారు. ఈ 7 రోజులు మీ పురుషార్థం ఇది. ఈ 7 రోజులు మీరు ఏది స్థూలమైన కర్మణ సేవ చేసేది లేదు. యోగము, జ్ఞానము, చింతన అలా బాబా ప్రోగ్రామ్ మౌనం. అలా బాబా ప్రోగ్రామ్ ఇస్తుండేవారనమాట. అయితే దాది చెప్తున్నారు, ప్రోగ్రామ్ అనుసారం మా పురుషార్థం నడిచేది. బాబా ప్రోగ్రామ్ ఇస్తే దాని అనుసారం ఫాలో అయ్యి పురుషార్థం చేసేవాళ్ళం. కానీ మా అమ్మ యొక్క పురుషార్థం నేచురల్‌గా ఉండేది. సహజ రీతిలో ఉండేది. బాబా చెప్పారు కాబట్టి చెయ్యాలి, లేదా బాబా నాకు ప్రోగ్రామ్ తయారు చేసిస్తే చేస్తాను. అలా ఉండేది కాదు మా అమ్మది. इसलिए उन्होंने सहज रूप से సంపూర్ణత को प्राप्त किया. అందుకే మా అమ్మ సహజ రూపంలో సంపూర్ణతను పొంది వెళ్ళారు. मैंने अनुभव किया है कि मम्मा के अव्यक्त होने के बाद उनकी पूजा अर्थात जगदम्बा की, दुर्गा की पूजा बहुत ज्यादा बढ़ी है. కుంజదాది చెప్తున్నారు, నేను అనుభవం చేసినటువంటిది ఏంటంటే మమ్మ శరీరం వదిలి అవ్యక్తమైపోయిన తర్వాత 1965 మమ్మ అవ్యక్తమయ్యారు కదా! దాని తర్వాతనే ఆమె పూజ ఎక్కువ జరిగింది. జగదంబ పూజ, దుర్గా పూజ చాలా పెరిగింది సమాజంలో. అంతకుముందు ఇన్ని పూజలు చేసేవారు కాదు.
దుర్గా, కాళీ ఈ పూజలు ఎక్కువ చేసేవారు కాదు పూర్వం రోజుల్లో. కానీ మమ్మ అవ్యక్తమయ్యేకే ఇంటింట ఈ పూజలన్నట్టు పెరిగింది అని చెప్తున్నారనమాట. దాన్ని ఎక్కువ దుర్గా అని ఇలా పూజలు చేస్తున్నారని వినడం కూడా పెరిగింది. अव्यक्त रूप में मम्मा दुर्गा का पाठ बजा रही इसके कारण दुर्गा की పూజ और అర్చన बहुत बहुत हो रही है. అంటే అవ్యక్త రూపంలో ఇప్పుడు భలే మమ్మ జన్మలోకి వెళ్ళిపోయినా ఆమె అవ్యక్త రూపంలో ఇప్పుడు దుర్గా పాత్ర అభినయిస్తున్నారు. అందుకని దుర్గా యొక్క పూజ, అర్చన చాలా చాలా జరుగుతుంది ఈ రోజుల్లోని. कलकत्ते में तो देखने वाला दृश्य होता है कि दुर्गा पूजा क्या होती है। हमें तो महसूस होता है कि जब मम्मा साकार में थी तब ज्ञान ज्ञानेश्वरी बन ज्ञान की गंगा बहाई और अव्यक्त होने के बाद दुर्गा का पूरा पूरा पाठ बजाकर भक्तों को गुण और शक्तियों का वरदान दे रहे हैं. కలకత్తాలో చూడాలి దుర్గా పూజ జరిగినప్పుడు ఏమి దృశ్యం ఉంటుందో అక్కడ. కాబట్టి నాకైతే అనుభవం అవుతుంది. అది చెప్తున్నారు. నాకైతే అనుభవం అవుతున్నది ఏంటంటే, ఎప్పుడైతే సాకార రూపంలో మమ్మ ఈ భూమి మీద జీవించి ఉన్నారో మమ్మ రూపంలో, అప్పుడు జ్ఞానేశ్వరిగా అయ్యి జ్ఞానగంగ ప్రవహింపచేశారామె. మరియు ఆమె శరీరం వదిలి అవ్యక్తమైపోయిన తర్వాత దుర్గా అయి పూర్తి పాత్ర అభినయిస్తున్నారు దుర్గా రూపంలో. భక్తులలో గుణాలు, శక్తుల యొక్క వరదానం ఇచ్చి భక్తుల్ని నింపుతూ ఉన్నారు వరదానాలతో దుర్గా రూపంలో అని. ఇది నాకు అనుభవం అవుతూ ఉంది అని చెప్తున్నారు కుంజదాది. మమ్మ की जितनी भी महिमा करे फिर भी कम है. మమ్మ మహిమ ఎంత చేసినా కూడా ఇంకా తక్కువే అది. शिव बाबा ने ज्ञान का भंडार देकर हमको ज्ञान से मालामाल कर दिया, लेकिन मम्मा ने तो प्रैक्टिकल में जीवन की रीति और नीति दिखाकर हमें महान बना दिया. शिव बाबा మాకు జ్ఞాన భండార్ ఇచ్చి జ్ఞానం ద్వారా సంపద్భరితులుగా తయారు చేసేసారు. కానీ మమ్మ అయితే ప్రాక్టికల్ జీవితం యొక్క రీతి నీతి నేర్పించి మమ్మల్ని మహాన్గా తయారు చేసేసారు. కేవలం జ్ఞానం ఇవ్వడం వరకే కాదు, మాకు అన్ని పద్ధతులు నేర్పించి మమ్మల్ని మహాన్గా తయారు చేసేసారు అని చెప్తున్నాను. మమ్మ శక్తి థీ, గుణదాయిని థీ, మమతాకి మూరత్ థీ. మమ్మ శక్తిగా ఉండేవారు, గుణదాయినిగా ఉండేవారు, మమత యొక్క మూర్తిగా ఉండేవారు. हमारा जीवन बनाया, संवारा और योग्य भी बनाया. మా జీవితాన్ని తయారు చేశారు మమ్మ, పాలన ఇచ్చారు మరియు యోగ్యంగా కూడా తయారు చేశారు మమ్మల్ని అని కుంజదాది తన అనుభవం చెప్తూ ఉన్నారు. సోమవారము సాయంత్రం మనం జగదీష్ భాయ్ మమ్మతో ఉన్న అనుభవాలు షేర్ చేసుకుంటారు. జగదీష్ భాయ్ అనుభవాలు సోమవారం సాయంత్రం క్లాస్లో వింటాము. రేపు సాయంత్రం ఎప్పటి మాదిరిగానే 6:30 నుండి 7:30 యోగము, 7:30 నుండి కాశీబుగ్గ పలాస సెంటర్ ఇన్ఛార్జ్ అయినటువంటి వరలక్ష్మి అక్కయ్య, సీనియర్ అక్కయ్య, చాలా పాతకాలం నుండి బాబా సేవలో సమర్పణ ఉన్నారు. అక్కయ్య తన అనుభవయుక్తమైనటువంటి ధారణ క్లాస్ చేయిస్తారు. అందరూ తప్పనిసరిగా అది అటెండ్ అవ్వాలి. ఓం శాంతి. दिल दरिया और प्यार समंदर, इतना माने प्यार दिया, कतरा भी हम दे ना पाए, जितना माने प्यार दिया.
मातेश्वरी तेरी याद में सारे ब्राह्मण आए हैं। गीत तो एक बहाना है माँ, तुझसे मिलने आए हैं। जैसे मीरा कृष्ण दीवानी, मम्मा शिव की दीवानी थी। शब्दों में मैं कह ना पाऊं, ऐसी अजब कहानी थी, ऐसी अजब कहानी थी। तेरे प्यार को याद करेगा ज़माना, तेरे प्यार को याद करेगा ज़माना। भर देती शिव रत्नों की झोली जब भी ज्ञान सुनाती हो, भर जाती है आंखें सबकी जब भी याद में आती हो, जब भी याद में आती हो। प्यारी